నమస్తే మిత్రమా అందరికీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం బ్లాగ్ అయితే వచ్చేసినాం. అది ఏంటంటే ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం గోవాకి అయితే పోతున్నాం. అది ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఏమో ట్రై చేసినాం, సెట్ కాలేదు, వాళ్ళ టైం దొరకక అవన్నీ. సో మనం ఫ్యామిలీతో కన్విన్స్ చేసి మన అన్న వాళ్ళని కూడా పోతున్నాం. ఫ్యామిలీ కూడా మీకు చూపించేస్తా ఎట్లా ఎట్లా ప్యాకింగ్ అవుతున్నాయి ఇవన్నీ చూపించేస్తున్నాం. చిన్న స్పీకర్ బాక్స్, సూట్ కేస్. మనం అయితే 4 days ఉంటున్నాం ఆడ. సో ఇదే మన అవుట్ఫిట్స్. సో మీకైతే డైలీ 1 వీడియో వేసేస్తూనే ఉంటాను యూట్యూబ్లో. జస్ట్ మీరైతే లైక్ కొట్టండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి. బాయ్, ఉంటాం అలా. అయితే మేమైతే పోతున్నాం. సరే, ఇప్పుడు చిట్టలి మనం ఏం చేస్తున్నాం చెప్పు అందరికి వీడియోలో. అయితే మేము మమ్మీ డాడీ అతను ఉంచుతున్నాం, అతన్నే తింటున్నాం, అతన్నే పంపుతున్నాం, అతన్నే ఎంజాయ్ చేస్తున్నాం, అతన్నే చాలా ఎంజాయ్ చేయండి. బాయ్. ఒక ఎద్దు అమ్మా ఎద్దు. ఇప్పుడు ఏం చేస్తున్నాం బాబు? మనం బట్టలు చేస్తున్నాము. సరే సరే, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామంట, ఇంకా పెడుతుంట. మా పిల్లలని ఫుల్ ఎంజాయ్ వైరల్ చేసేద్దాం. సో గాయస్, ఇప్పుడైతే మేము మొత్తం ప్యాకింగ్ చేసేసుకున్నాం. కావాలంటే చూపిస్తాం. అగో ఇవాడు చూడండి, ఇగో మా బుబ్బే మంచి ప్యాకింగ్ చేసిండు. సిగ్గుండాలి. సరే, సో ఇప్పుడు మేము ఏమనుకున్నాం అంటే టైమింగ్ బస్సు 8 o'clock అనుకున్నాం. సో చూస్తే ఇప్పుడు 6 o'clockకి చెప్పాలద్దా. సో ఇప్పుడు 6 o'clock టైం వచ్చేసి ఇప్పుడు ఎంత 4 అవుతుంది. సో 6 o'clock బస్సు ఉంది, ఎక్కేస్తాం. సరే సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడే క్యాబ్ అయితే వచ్చేసింది, మనం అయితే వచ్చేస్తాం. సో ఇప్పుడే మేము మనం క్యాబ్ అయితే ఎక్కేసినాము. చిత్తలి నెక్స్ట్ ఎడిపోతాం మనం చెప్పు. ఏం చేస్తావు? ఇక్కడ కూర్చుంటా, అక్కడ కూర్చుంటా. సో గాయస్, మేమైతే స్టార్ట్ అయిపోయినాం. 1 hour ముందే ఉంటాం మేమైతే. ఉప్పుగా మంచిగా ఉంది. సో ఇప్పుడే మనం అయితే కుకట్పల్లికి వచ్చాము. ఎంత ట్రాఫిక్ అంటే గంట పట్టింది బైక్. మేము జల్దీ వెళ్ళినాం కాబట్టి ఇప్పుడు లగేజ్ తీయాలి. ఇప్పుడు మేము పోయి గాయస్ మనం కుకట్పల్లికి అయితే వచ్చేసినాం. చిట్టి తల్లే, ఏం ట్రాఫిక్ భయ. కుకట్పల్లి ఎవరైతే వస్తారో దండం పెట్టాలి. చుక్కలు కనబడుతుంది. అయితే ఫ్లిక్స్ బస్ నెక్స్ట్ మన బస్ వస్తుంది అనుకో. కొంచెం డిలే అయింది, 20 minutes. గాయస్, మా బొబ్బు గారు దీనికోసం ఒక యాక్టింగ్ చేస్తారు, చూపిస్తాం. సో ఫైనల్లీ బస్ అయితే వచ్చేసి మేము అయితే చేస్తున్నాం. లగేజ్ పెట్టేసినాం ఆడ. బస్ ఎట్లు దున్నపోతే అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే బస్ ఎక్కినాం. బస్ అయితే బాగుంది. సరే సరే, ఇప్పుడైతే ఎక్కి చూపిస్తాం. సో ఇప్పుడే మనం బస్ చాలాసేపు అయింది. బస్ ఎక్కి 10 minutes అవుతున్నాం కూడా. ఎక్కగానే మనం అయితే ఏం చేసినాం, ఫస్ట్ చిప్స్ తీసుకున్నాం. మా బొబ్బు కూడా అయితే బార్బన్ తింటున్నాం, ఒక బార్బన్. సో తర్వాత ఏమైతుందో తెలియదు. మీరు గోవా ఫ్రెండ్స్ ఏమన్నా కపుల్స్ అవుతారేమో, మేమైతే ఫ్యామిలీ కూడా పోతున్నాం. తెలిసా, బోత్ ఆర్ నాట్ సేమ్. ఏమంటారు, పిల్లగానే వేసుకొని పోతున్నాం. ఇక ఏమేం చేస్తాడు అర్థం కాదు, తప్పిపోతాడేమో. సో గాయస్, ఇప్పుడు 10 అవుతుంది. సో ఇప్పుడు డిన్నర్ బ్రేక్.
ఫ్రమ్ 9:53 అంటే 9:53 కాకుండా ఉంది కదా లొకేషన్ చెక్ చేస్తే కరెక్ట్ 9:53 కాకుండా సో ఇప్పుడే డిన్నర్కి అయితే వచ్చేసినాం అనుకో ఖాళీ. అయ్యో ఇప్పుడైతే వచ్చేసింది బటర్ చికెన్, పన్నీర్ బటర్ మసాలా, తందూరి రొట్టె అయితే వచ్చేసింది. ఇద్దామని అనుకున్నాను ఎవరు లేకుండా అది కొట్టేసినాం అన్న. ఎట్లా కొట్టినాం అన్న చాటి 10 తందూరి రొట్టెలు, ఒక బటర్ నాన్, ఫుల్ బటర్ చికెన్. బస్ అయితే వెళ్ళిపోయింది, భయం వేసింది. అన్నదన్న వెళ్ళిపోయినా కొంచెం చాటి చాటి కొట్టేసినాం ఖాళీ. Wow, what a beautiful. మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే మనం మహారాష్ట్ర అక్కడ ఉన్నాము కూడా, ఇంకా తెలియదు ఎక్కడ ఉంటామో నాకు కూడా తెలియదు. సో వ్యూ అయితే సూపర్ ఉంది, చూడండి ఎంత మంచిగా ఉంది వ్యూ. టిఫిన్ అయితే ఆపినాడా, జబర్దస్త్ ఉంది వ్యూ. ఇక్కడ వాన ఉండదు అనుకున్నాం, ఫుల్ వాన వాన వాన. ఇక్కడ ఇంటి దగ్గర దోశ లేదు, ఇడ్లీ లేదు, ఏం లేదు, చాలా ఉప్మా ఒకటి ఉందంటే షీరా అంట. షీరా పోయి తినేసేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. फिर कैसा भाई पूरा खत्म है तो? अरे टाइम हो गया, नाश्ते का टाइम खत्म. क्या 4 बजे स्टार्ट होता है. अच्छा थोड़ा और कुछ సాంబార్ వేసేసి మొత్తం. రే 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 ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఫస్ట్ డే రోజు. ఏమైతే యాక్టివ్ అయ్యి ఏదైతే తినుడు బాబాయ్ తింటామని ఏం లేదు. చూసాం టేస్ట్ ఎట్లుంటుందో. పర్లేదు ఏదో ఉంది, తినొచ్చులే. ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది మాది. అయిపోయినాక వ్యూ అయితే ఎక్స్ట్రీమ్ అంటే ఉంది బాయ్. ఆడ హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి బస్ చూడు, హాఫ్ అన్ అవర్ ఏం వర్షం పడుతుంది. మేమైతే మెయిన్ ఒడిశా మర్చిపోయినాం. ఆగంలా బస్ ఎక్కేది నడు బాబు, బస్ ఎక్కింది నడు. చలో నమస్తే అందరికీ. 10 minutesలో మనం అయితే మా పుస్తకం అయితే చూపించేస్తాం. నేనే కిందంత మంచిగా అనిపిస్తుంది, తాకినట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడైనా స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటే మీదైనా బుక్ చేసుకోండి అమ్మ. ఓకే మా అడిగిపోయినాక ఇంకా చేస్తాం వీడియోస్. బాయ్. గోవాకి అయితే వచ్చేసేసినాం, మప్పుసాకి వచ్చేసినాం, లగేజ్ చేసేసుకోవాలి బాస్. సో మేమైతే వచ్చేసినాం మప్పుసాకి. ఇప్పుడైతే ట్యాక్సీ అయితే మాట్లాడుకోవాలన్నా. ఇక్కడ ట్యాక్సీ కౌంటర్ ఉంది, ఇక్కడైతే ట్యాక్సీ కౌంటర్ ఉంది. సో బొబ్బో ఎడికి వచ్చినాం. క్యాబ్ బుక్ చేసుకుని అయితే మనం అయితే ఏదన్నా ఏం హోటల్ అది క్యాలంగూర్ అక్కడికైతే వెళ్తున్నాం. చీటి తెల్లి బొబ్బో అయితే ముఖం మాడిపోయింది. సో అక్కడికి వెళ్ళాక అయితే చూసాం హోటల్ ఎట్లుంటుందో. మా ఒక నెల ఏమైపోతుంది అంత రేట్ ఉంటుంది. ఇక వావ్ ఎంత బాగుంది, మొత్తం గ్రీనరీ ఉంది. అయితే వ్యూ బిల్డింగ్స్ కూడా అవసరం. అడుగైతే పెడుతున్నాం. బాబా ఏమన్నా టీవీ, వాష్రూమ్, ఓహో బెడ్రూమ్. చూసాం. వాహ్ 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 వాహ్. ఇదిరా లైఫ్. అందరికీ నమస్తే. మళ్ళా ఇప్పుడు ఏమైందంటే ఒక రూమ్ దగ్గరకు పోయినాం. అక్కడ రేట్ అయితే చాలా టూ మచ్ ఉంది. సో అది వేస్ట్ అని చెప్పి పక్కన నియర్ బై ఒక 1/2 kilometer దాకా చూసినాం. ఒక రూమ్ అయితే అన్నవాళ్ళు పిలిచినాం. ఇంకా
అయితే మనకైతే బెస్ట్ బడ్జెట్లో రూమ్ వచ్చేసిండు. ఫ్రెష్ అప్ అయిపోయినా ఇప్పుడు మనం బండి కూడా వేసేసుకున్నాం. చూడాలి ఏడేటికి పోతామో అప్పుడు పోయినా కలుస్తాం. మా వాడు ఇప్పుడే సామించి మళ్ళీ చెమట అయిపోయింది. చూసాం వెహికల్ అయితే చేసుకున్నాం ఫస్ట్ చెప్పినా కదా. సో మనమైతే ఉన్న రూమ్ అయితే ఇది. హాయ్ చిట్టల్లి బొబ్బు గాయస్, మనమైతే ఫైనల్లీ గోవాకి అయితే వచ్చేసినాం. ఒక రూమ్ కూడా తీసేసుకున్నాం. మరి ఏది అంటే రూమ్ ఇదే మన రూమ్. 3 days కదా అన్న, 3 daysకి ఇదే రూమ్. సో ఇప్పుడు మనం ఎడిపోతున్నాం బాగా బెచ్చలో బండి తీసుకుందాం వెళ్ళిపోదాం నా. సో గాయస్ మనమైతే బండి చేసుకున్నాం బొబ్బో. ఇప్పుడైతే మనమైతే పోతున్నాం బాగా. ఫస్ట్ పెట్రోల్ బంక్ పోతాం, చూసాం ఎంజాయ్. బావ్ మా ఏమనుందా బ్రో తెలుసా బాబా. నమస్తే వదినా. నమస్తే అన్న. అన్న లాల్ దర్వాజాకి ఎట్లా అవుతారా అన్న తోవా? లాల్ దర్వాజా సీదానా? బా గాయస్ ఇల్లు అయితే మస్తు ఉంది. మనం 1 month ఉన్నా కూడా తక్కువ అనిపిస్తుంది. బా ఇవన్నీ ఫస్ట్ సీన్ వాళ్ళే. ఖాళీ పైసలు ఉండాలి, టైం ఉండాలి, అంతే ఓపిక ఉండాలి. మంచి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ కూడా. ఫ్రెండ్స్ ఏమనేది ఇంకా సెట్. ఇదైతే 104 రూపీస్ ఉంది లీటరు. ఈ 2 బండ్ల ట్యాంకులు చేయించుకుంటున్నాం. సో మనమైతే వచ్చేసినాం బాగా బీచ్కి. ఇప్పుడైతే చూపించేస్తున్నా చిత్తల్లి. చూసిండ మా పిల్లలు ఎంత చూసిండు. సో బాగా బీచ్ ఇటు వచ్చిన వాళ్ళేమో షాపింగ్. చిత్తల్లి ఎందుకే అవసరమా? ఇప్పుడైతే మనం అయితే బీచ్కి అయితే స్టార్ట్ ఎంటర్ అయిపోయిన టాటో ఉంది. వా చిత్తల్లి సూపర్. టీ షర్ట్లు అమ్ముతుండు. ఉరుకు ఉరుకు ఉరుకు. ఇక్కడ కూర్చొని తాగుతారు కొంతమంది. అబ్బా అబ్బా బా బా రే. మనం వ్యూ బాగా బీచ్ లో కానీ కొమ్మ కోరండి. వా చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది చూడండి. జబర్దస్త్ అంటే జబర్దస్త్. అబ్బా సుకూన్. చిట్టల్ ఏం చేస్తుంది ఇక్కడ? ఆ బీచ్ అయితే వచ్చేసినాం, ఎంజాయ్ చేసినాం, కొన్ని ఫోటోలు కూడా దిగేసినాము. సో ఇప్పుడు టైం అయితే 3:45 అవుతుంది. సో ఇప్పుడైతే మనం తినేసి వచ్చినాక చూద్దాం ఏమవుతుంది. మనమైతే బాగా బీచ్ నుంచి అయితే ఫుడ్ తినేకి లంచ్ చేయడానికి అయితే పోతున్నాము. సో ఖాళీ ఇక్కడ అయితే ఎంత బాగుందంటే బాబా
అసలు ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాబోద్దు కూడా కాదు, అంత మంచిగా ఉంది. వ్యూ అయితే జబర్దస్త్ ఉంది. అంతా రెంట్ గింటు అన్నీ ట్యాక్సీ ఫుడ్ అయితే మస్తు ఉంది అండి. హోటల్స్ అంది వైన్. అబ్బా అబ్బా అబ్బో ఎంజాయా. మళ్ళీ వస్తాం అస్సాం తినేసి వస్తాం. షాప్స్ అయితే బొరా ఉంటాయి అన్నా. సికింద్రాబాద్ ఎట్లా పోవాలన్నా? సికింద్రాబాద్ చిత్తలు ఎట్లా పోవాలి? రోడ్ అయితే చాలా నీట్గా ఉంది. చిన్నగా పర్లేదు కానీ నీట్గా అయితే ఉంది. చూడండి. అబ్బా 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 మందు షాపులు, పర్సులు, షాపులు, చెప్పులు. బొబ్బు కదలకరా. శాస్త్ర ఖుషా బొమ్మలు కావాలా? సో మనం అయితే ఏమంటారు, హోటల్కి వచ్చినాం బిర్యానీకి. ప్రాన్స్ తింటున్నా, చూద్దాం. స్పైసీ ఉంది, మంచిగా టేస్ట్. ఇప్పుడైతే మనం మైండ్స్కి అయితే వచ్చినాం చూడడానికి. ఇష్టం బా ఏమన్నా ఖాళీ. ఇంపీరియల్ బ్లూ ఎంత ప్రైస్? 880. బా నమస్తే మిత్రమా. మనం హోటల్ తినేసి ఇంట్లో వండుకొని మళ్ళీ సీదా క్లబ్ మాట్లాడిండే. క్లబ్ కూతుంది, బిలియనరీ క్లబ్ అంట. సీదా ఇక్కడ బాగా బీచ్ కాడ ఉంది. బా వ్యూ అయితే జబర్దస్త్ ఉంది. బ్యాండ్ పాప్ పబ్లిక్ సో మనం అయితే బిలియనరీ క్లబ్ ఏడుంది. కుదటిలా ఏం చేసినాం అంటే కొంచెం క్లబ్ పోయినాము, డ్యాన్స్ ఆడినాము, ఎంజాయ్ చేసినాము, షాపింగ్ చేసినాము. దగ్గర 2500 2000 అయితే అయింది. కాదు కదా, మంచిగా అయింది. మా దగ్గర నుంచి వచ్చేసినాం. పోయి సీదా పోయి బట్టలు చేంజ్ చేసేసుకొని వండుకుంటాం అంతే.